హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం వీర్య కణాల సంఖ్యను పెంచుకోవాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి, వీటిల్లో ది బెస్ట్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫుడ్ తీసుకోవటం వలన మిలియన్ల కొద్దీ వీర్య కణాల సంఖ్యని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ టిప్స్, ఈ ఆహార పదార్థాలని పాటించినట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? జనరల్గా వీర్య కణాల సంఖ్య అంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గటం వలన పిల్లలు పుట్టే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. ఫర్ 1 ml ఆఫ్ స్పర్మ్ అంటే సెమెన్ అనాలిసిస్ చేసినట్లయితే అందులో 15 millions ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 15 million వాళ్ళకి కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయటం, లేదంటే వాళ్ళకి ఏదైనా మెడికేషన్స్ ఇవ్వటం, ఇలాంటి చాలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ సహజంగా వీర్య కణాల సంఖ్యను ఎలా పొందాలి అనే విషయం గురించి చూసినట్లయితే ముందుగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇప్పుడుండే కరెంట్ జనరేషన్స్లో బాడీకి ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేక స్ట్రెయిన్ అనేది లేకుండా పోతుంది. అంటే లేజినెస్ ఎక్కువైపోయి బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరైతే ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకా గుట్కా, బీడీ, సిగరెట్ ఇలాంటి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకుంటుంటారో వాళ్ళల్లో టాక్సిన్స్ అనేవి ఏర్పడిపోయి స్పర్మ్ కౌంట్ని తగ్గించే గుణాలు అనేవి ఈ ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు వీళ్ళన్నింటికి అవాయిడ్ చేసుకోవటం, పిల్లలు పుట్టే వరకైనా కూడా కాస్త అవాయిడ్ చేసుకోవటం ఎంతో మంచిది. మరి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ అనమాట, స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అంటే పర్ డేకి 6 to 8 hours అనేది నిద్రపోవాలి. మరి ఈ నిద్ర లేమితనం వలన బాడీకి సఫిషియెంట్గా హార్మోన్ సప్లై జరగదు. అట్ ద సేమ్ టైం స్పర్మ్ కౌంట్ కూడా తగ్గే అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రాపర్గా నిద్రపోండి. నెక్స్ట్ చూసినట్లయితే స్ట్రెస్ ఇప్పుడుండే కరెంట్ సిచ్యువేషన్స్లో వర్క్ టెన్షన్స్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్, బాడీ సఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ అనేవి అందలేకపోవటం, అది ఎఫెక్ట్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం లాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి నిద్రతో పాటు స్ట్రెస్ ఫ్రీగా ఉండటం ఎంతో మంచిది. మరి ఈ స్ట్రెస్ ఫ్రీ చేసుకోవాలి అంటే యోగా, మెడిటేషన్ ఇలాంటి చేయటం వలన ఏమవుతుందంటే బాడీకి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బాడీకి రిలాక్సేషన్ ఉంటుందో హార్మోనల్ని సఫిషియెంట్గా బాడీకి అందజేస్తాయి. సో హార్మోనల్ ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో అప్పుడు కౌంట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మమ్స్, చాలామందిలో ఇన్ఫెక్షన్స్ కాజ్ లెస్ కౌంట్. అంటే చిన్న వయసులో మమ్స్కి ఎవరైతే గురవుతున్నారో, అంటే గౌదబిల్లలు అంటారు కదా, ఈ మమ్స్ వల్ల ఏమవుతుందంటే ఇది వాళ్ళల్లో కౌంట్ అనేది ఒక్కోసారి 0కి కూడా పడిపోవచ్చు అనమాట పెద్ద అయ్యాక. సో మమ్స్తో ఎవరైతే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రాపర్ వ్యాక్సినేషన్ అనేది చాలా అవసరం. చిన్న వయసులోనే మమ్స్ వచ్చింది అని చెప్పేసి తగ్గిపోయిందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల అది పెద్దవాళ్ళు అయ్యాక, అంటే వాళ్ళు ఏజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళల్లో కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మమ్స్తో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆహార పదార్థాల మీద దృష్టి పెట్టాలి. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాలు ఉంటాయంటే ఎక్కువగా ఆరెంజెస్, లెమన్, యాపిల్, పొమిగ్రానేట్ అండ్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష ఎస్పెషల్లీ. సో వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేసే గుణాలు యాంటీ ఆక్సిడెంట్ సి విటమిన్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. వీటితో పాటు డేట్స్, డ్రై ఫ్రూట్స్లో కూడా ఎక్కువగా బాదం, పిస్తా, వాల్నట్, అంజీరా ఇలాంటి అన్ని ఆహార పదార్థాల్లో ఎక్కువగా స్పర్మ్ కౌంట్ అంటే థిక్గా యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఎవరైతే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అని బాధపడే వాళ్ళు, పిల్లలు లేరు, స్పర్మ్ కౌంట్ వల్ల పిల్లలు ఇంకా పుట్టలేదు అనే వాళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ టిప్స్ అన్నిటిని పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ వాటర్ని తీసుకోవటం వలన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా త్రూ యూరినేషన్స్ ద్వారా, ఫీకల్ మ్యాటర్స్ ద్వారా బయటికి పోయే అవకాశాలు ఉన్నాయి. బాడీ కూడా ఎక్కువగా మీకు
అంటే బాడీకి సఫిషియెంట్ అనుగుణంగా హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతాయి. వాటి యొక్క ఫంక్షన్ కూడా హెల్తీగా ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది ల్యాప్టాప్స్ని యూజ్ చేయటం, మొబైల్స్ని యూజ్ చేయటం, మొబైల్స్ని బ్యాక్ పాకెట్స్లో ఫ్రంట్ పాకెట్స్లో పెట్టుకోవటం, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ఆ రేడియేషన్ పవర్ వల్ల కౌంట్ అనేది తగ్గిపోయి ఇన్కేస్ ఉన్నా కూడా అవి డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పాం కదా, వెంటనే టెస్ట్ చేసుకోవటం వలన అంటే అంత ఫలితం రాదు. 1 to 2 months తర్వాత మీరు టెస్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీలో స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యేదానికి యాంటీ ఆక్సిడెంట్స్ మెడిసిన్స్ అనేవి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వలన 2 months తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది. మరి ఇదండి వీడియో. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి స్పర్మ్ కౌంట్ని అనే విషయాలను మనం తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. మరి ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్స్, క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.